హాయ్ అండి. సో ఈరోజు వచ్చేసి టాపిక్ ఏంటంటే హౌ టు హ్యాండిల్ మిషనరీ అండ్ టూల్స్ అండ్ ట్యాకిల్స్. ఓకేనా? అంటే మిషనరీని ఎలా హ్యాండిల్ చేయాలి, అలాగే టూల్స్ అండ్ ట్యాకిల్స్ని కూడా ఎలా హ్యాండిల్ చేయాలనేది ఈ వీడియోలో మనం చెప్పబోతున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మిషనరీ. ఓకేనా? మిషనరీ అనేది ముఖ్యంగా మనం యూజ్ చేసినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి దాని మీద ఉన్న ట్రైనింగ్ ఉండాలి. ఓకేనా? అంటే ఒక మిషన్ యూజ్ చేయాలంటే, నిర్వహించాలంటే దానికి ఆపరేటింగ్ చేసే విధానం అనేది మనకు వచ్చి ఉండాలి, ఆల్రెడీ ట్రైనింగ్గా పొంది ఉండాలి. ఓకేనా? ఈ ట్రైనింగ్ లేకపోయినట్లయితే, ఆపరేటింగ్ చేయడం రాకపోయినట్లయితే ఈ మిషనరీస్ అనేది యూజ్ చేయకూడదు, నిర్వహించుకోవాలి. ఓకేనా? ఫస్ట్ పాయింట్ వచ్చేసి దాని మీద ట్రైనింగ్ పొంది ఉండాలి. ఒక మిషన్ ఆపరేట్ చేయాలంటే దాని మీద ట్రైనింగ్ పొంది ఉండాలి. సో నెక్స్ట్ వన్ వచ్చేసి దాన్ని సమర్థవంతంగా నిర్వహించాలి. అంటే కానీ మనం దాన్ని పర్ఫెక్ట్గా నిర్వహించాలంటే, సమర్థవంతంగా నిర్వహించాలంటే ఎవరైతే మిషనరీదారుడు ఉంటాడో దాన్ని ఎలా యూజ్ చేయాలి, ఎలా హ్యాండిల్ చేయాలి, ఎలా ఆపరేట్ చేయాలనేది పాయింట్ వైజ్ అనేది దాని యొక్క మిషనరీ యొక్క డేటా ఉంటుంది. ఆ సూచనల ఆధారంగానే మనం నిర్వహించాలి. ఆ సూచనలు పాటించినట్లయితే మనం సక్రమంగా మిషన్ అనేది సక్రమంగా నిర్వహించగలుగుతాం. ఆ సూచనలు మనం పాటించకపోయినట్లయితే మనం సక్రమంగా మిషన్ అనేది నిర్వహించలేం, ఆపరేట్ చేయలేం, ఖరాబ్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి మిషనరీని మనం ఆపరేట్ చేస్తుండాలి, డైలీ నిర్వహిస్తుండాలి. అంటే మనం డైలీ నిర్వహిస్తుంటే ఆ మిషనరీ యొక్క స్థితిగతి మనం తెలుసుకోవాలి. ఎలా స్థితిగతి తెలుసుకోవాలి? దాన్ని ఆపరేట్ చేస్తేనే కదా దాని యొక్క అసలు మంచిగా ఉందా లేదా, ఏ స్థితిలో ఉన్నదని మనం తెలుసుకుంటాం. కాబట్టి మిషనరీని నిర్వహిస్తూ దాని యొక్క స్థితిగతిని, వస్తువు యొక్క స్థితిగతి మనం తెలుసుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే క్రమం తప్పకుండా తనిఖీ చేయాలి, నిర్వహించాలి. మనం నిర్వహించినప్పుడు ప్రతిదీ తనిఖీ చేయాలి. అంటే మిషనరీలో ఎటువంటి ప్రాబ్లం ఉందా లేదా, మంచిగా ఉందా లేదా. ఓకేనా? అలాగే శుభ్రపరచుకోవాలి. క్లీనింగ్ అనేది మస్ట్ అండ్ షుడ్. ప్రతి ఐటమ్కి కానీ క్లీనింగ్ అనేది తప్పనిసరిగా ఉంచుకోవాలి. ఇదండి మిషనరీని ఎలా హ్యాండిల్ చేయాలంటే ఇలా హ్యాండిల్ చేసుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి టూల్స్. ఏంటమ్మా? టూల్స్. ఈ టూల్స్లో ఫస్ట్ వచ్చేసి టూల్స్ని ఎలా హ్యాండిల్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టోరేజ్, నిల్వ. అంటే ఈ టూల్స్ని ఎలా నిల్వ చేయాలి, ఎక్కడ నిల్వ చేయాలని మనం తెలుసుకోవాలి. అంటే దాన్ని నిర్దేశించినటువంటి ప్రదేశంలో మాత్రమే టూల్స్ని స్టాండర్డ్గా పెట్టాలి, అక్కడే దాచుకోవాలి, నిల్వ చేయాలి. కాబట్టి నిల్వ చేయడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ టూల్స్ మెయింటైన్ చేయాలంటే. అలాగే చెకింగ్ ఉన్నది పాయింట్. చెకింగ్ అంటే టూల్స్ని హ్యాండిల్ చేసేటప్పుడు ఆ టూల్ని క్రమం తప్పకుండా కంపల్సరీ చెక్ చేయాలి. ఆ టూల్ పనిచేస్తుందా లేదా, ఎటువంటి డ్యామేజెస్ ఉన్నాయా లేవనేది ఆ టూల్స్ని మనం చెక్ చేయాలి. ఓకే. నెక్స్ట్ సేమ్ మిషనరీ హ్యాండిల్లో ఉన్నటువంటి పాయింటే ఈ టూల్స్లో ఇంకొక పాయింట్ ఉంటుంది. ఏంటంటే ఆ టూల్స్ని ఎలా యూజ్ చేయాలి అంటే అది కూడా సేమ్. అంటే ఆ సూచనలు, టూల్స్పై ఉన్నటువంటి సూచనల మేరకు, ఆ టూల్స్కి సంబంధించినటువంటి సూచనల మేరకు దాన్ని మనం యూజ్ చేయాలి, హ్యాండిల్ చేయాలి. అలా మనం యూజ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ పాయింట్ ఏంటి? క్లీనింగ్. కంపల్సరీ టూల్స్కి అనేది ఎవ్రీ టైం క్లీనింగ్ చేస్తూ శుభ్రపరుస్తూ ఉంచుకోవాలి. అప్పుడైతే క్లీనింగ్గా డైలీ శుభ్రపరచుకున్నట్లయితే మెయింటెనెన్స్ అనేది టూల్స్కి బాగుంటుంది. ఓకేనా? సేమ్ అండి, టూల్స్ మనం ఎలా నిర్వహిస్తామో అలాగే మిషనరీని ఎలా హ్యాండిల్ చేస్తామో ట్యాకిల్స్ కూడా అలానే
సేమ్ హ్యాండిల్ చేస్తాం. అంటే ట్యాకిల్స్ అంటే పెద్ద పెద్ద మొదట్లో ఉన్న ట్యాకిల్స్ అనేది హ్యాండిల్ చేసేటప్పుడు ప్రమాదం జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఆ ట్యాకిల్స్ నిర్వహించేటప్పుడు దానిపై ఉన్నటువంటి సూచనలు ట్రైనింగ్ కలిగి ఉంటాయి. ఆ ట్రైనింగ్ పద్ధతులను అనుసరించి దీన్ని మనం ట్యాకిల్స్ని హ్యాండిల్ చేయాలి. ఓకేనా. సేఫ్టీగా దాన్ని యూజ్ చేయాలంటే ఏం చేయాలి అంటే దానిపై ఉన్నటువంటి సూచనలు అనుసరించి మనం సేఫ్టీగా దాన్ని యూజ్ చేసుకోవాలి. చెకింగ్ అంటే ఎటువంటి డ్యామేజెస్ ఏమైనా ఉన్నా మనం చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటిది, క్లీనింగ్ అనేది మనం ఎవ్రీ టైం అనేది శుభ్రపరచుకున్నట్లయితే మెయింటెనెన్స్గా మంచిగా ఉండి శుభ్రంగా ఉంటాయి. ఇదండి హౌ టు హ్యాండిల్ మిషనరీ అండ్ టూల్స్ అండ్ ట్యాకిల్స్. ఇది ఓకేనా. సో ఈ వీడియో నచ్చినట్లయితే, ఈ సమాచారం నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై